ముగిసిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన నేడు విజయవాడకు పయనం. గుంటూరు జిల్లా జైలుకు విజయపాల్ తరలింపు, కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్. నేడు లిక్కర్ స్కామ్ పై సిబిఐ కోర్టులో విచారణ, వర్చువల్ గా హాజరు కానున్న కవిత, నిందితులు. వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి, కాకినాడ జీజీహెచ్లో ఘటన. ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం, ఆపరేషన్ ఫెయిల్ కావడంతో కన్ను తొలగింపు. నాలుగు రోజులుగా అజ్ఞాతంలోనే రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు గాలింపు. ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరుబాట, ఈ నెల 30వ తేదీ నుంచి ఆందోళనలు. నేటి నుంచి తెలంగాణలో ప్రభుత్వం రైతు పండుగ, 3 రోజుల పాటు విజయోత్సవాలు. ఉమ్మడి ఆదిలాబాద్ లో చలిపులి, చలిగాలులతో జనం ఇబ్బంది. తుఫానుగా మారనున్న వాయుగుండం, తీరం వెంబడి తీవ్ర గాలులు. ములుగు జిల్లాలో పడిపోయిన ఉష్ణోగ్రతలు, కప్పేసిన మంచు దుప్పటి. తొర్రూరు ఆర్టీసీ డిపో వద్ద అయ్యప్పలు ఆందోళన, డ్రైవర్ కు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేశారంటూ నిరసన. తొలిసారి పార్లమెంట్లోకి ప్రియాంక గాంధీ, నేడు ప్రమాణ స్వీకారం. జార్ఖండ్ సీఎంగా నేడు హేమంత్ సోరెన్ ప్రమాణం, సాయంత్రం 4వసారి పదవీ బాధ్యతలు. పన్నుల విషయంలో తగ్గేదే లేదు, ట్రంప్ కు బదులిచ్చిన మెక్సికో. ఐపీఎల్ ఆటగాళ్ల వేలాన్ని రిగ్గింగ్ చేశారు, శ్రీనివాసన్ పై లలిత్ మోదీ తీవ్ర ఆరోపణలు.